హలో ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు పిఎం హోమ్ ఫుడ్స్. ఇప్పుడు నోరూరించే పానీపూరిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పానీపూరిలోకి పూరీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్స్ సూజీ రవ్వని, 1/2 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండికి బదులుగా 1/2 కప్పు మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. నేను అయితే గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హాట్ వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటూ పిండికి సరిపోయే విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా 10 నిమిషాలు పిండిని తడిగుడ్డతో నానబెట్టాలి. తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాసును తీసుకొని పూరీలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పూరీని ఈ విధంగా వేయించుకోవాలి. పూరీని ప్రెస్ చేసుకుంటూ వేయించుకున్నట్లయితే పూరీ చక్కగా పొంగుతుంది. పూరీలు క్రిస్పీగా ఉండాలి అంటే అన్నిటికన్నా ముందు పూరీలను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు పూరీలను వేయించుకొని మిగతా పూరీలను కూడా ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 గంటల తర్వాత పూరీలు క్రిస్పీగా వస్తాయి. పూరీలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు పానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పానీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జారులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి ఈ పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారాన్ని, రుచికి సరిపడా సాల్ట్ని, ధనియా పౌడర్ని, చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే ఈ విధంగా పానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పానీపూరిలోకి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 5-6 గంటల ముందు బఠానీని కడిగి నానబెట్టుకోవాలి. కుక్కర్లో కడిగిన బంగాళదుంపలను కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బఠానీని యాడ్ చేసుకోవాలి. తగినంత వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. 4 విజిల్స్ తర్వాత బఠానీ ఉడికిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. పొటాటోని పీల్ తీసుకొని మెత్తగా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఉడికించిన బఠానీని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. కట్ చేసిన మిర్చిని యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోని యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బఠానీని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, తగినంత కారం మరియు చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసుకొని మూత పెట్టి కోసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో ఇంట్లోనే మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు.
అంతే అండి, మనం పానీపూరిని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పానీపూరిని సర్వ్ చేసేసుకుందాం. అంతేకాకుండా మనం సర్వ్ చేసుకునేటప్పుడు దహీ పూరి, మసాలా పూరి ఇలా డిఫరెంట్ స్టైల్స్లో మనం పానీపూరిని టేస్ట్ చేయొచ్చు. పానీపూరి అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.